భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నిజంగా బాహుబలి సినిమా చూస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ నెట్వర్క్స్ లో బీభత్సంగా చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే బ్రిక్స్ సదస్సులో భారతదేశం ప్రదర్శించే 4 సినిమాల్లో ఒకటి మన టాలీవుడ్ వారు రూపొందించిన బాహుబలి కాబట్టి ఆయన కూడా చూస్తారని అనుకుంటున్నారు. మరి భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలో భాగంగా ఉన్న బ్రిక్స్ సమిట్ ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఢిల్లీలో జరగనుంది. ఈ సమిట్ లో ప్రతి దేశం నుంచి 4 సినిమాలు ప్రదర్శిస్తారు. ఈ ఏడాది మన దేశం ప్రదర్శించే సినిమాల్లో బాజీరావ్ మస్తానీ, సినిమావాలా, ఇదేలతో పాటు బాహుబలి కూడా ఉంది. సబ్ టైటిల్స్ తో ఒరిజినల్ లాంగ్వేజ్ వెర్షన్లను ప్రదర్శిస్తారట. అయితే ఈ సినిమాలను ఎక్కువగా సదరు దేశాల ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, కాన్సుల్ ఆఫీసర్ వారు చూస్తుంటారు. మరి దేశ ప్రధానులు ఎంతవరకు చూస్తారు అనేది చెప్పలేం. సర్లేండి, భారతదేశం తరపున అఫీషియల్ గా ఒక తెలుగు సినిమా కొన్ని అగ్రరాజ్యాలకు ప్రదర్శితం కాబోతుందంటే అదే మనకు గర్వకారణం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.